ఒక మంచి పాయ రెసిపీ చూసేద్దామా? ఫస్ట్ వచ్చేసి అల్లం, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీడిపప్పు, బాదం పప్పు, పెరుగు యాడ్ చేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసి గరం మసాలాలు యాడ్ చేసుకున్నాక 2 ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్ని యాడ్ చేసి మాడకుండా మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు టమాటాను ముక్కలుగా కట్ చేసుకుని దీన్ని కూడా కాస్త మగ్గించుకోవాలి. మళ్ళీ ఉప్పు, పసుపు యాడ్ చేసి ఈ మసాలా అంతా మాడకుండా మీడియం ఫ్లేమ్లో మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కారపొడి, ధనియాల పొడి, పెప్పర్, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత పాయాన్ని యాడ్ చేసి ఒక 3 to 4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలండి. కుక్ అయిన తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఫస్ట్ ఒక 2 విజిల్స్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టుకున్నాక తర్వాత ఒక 1/2 అవర్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాయ రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా, పాయ అయితే చాలా బాగా కుక్ అయిపోయింది.